కొలికపూడి కేశినేని నాని వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు లైవ్ లో. పూర్ణ, చెప్పండి, ఏంటి వివాదం? చినికి గాలివానగా మారుతున్నట్టుగా ఉంది. రేపు పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షులు వాళ్ళిద్దరితో మాట్లాడే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఏం జరగబోతోంది? శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లాలో అటు ఎంపీ కేశినేని శివనాథ్ అలాగే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరి మధ్య కూడా మొత్తం కూడా మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫస్ట్ కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం కూడా తెలుగు తమ్ముడు కూడా బొగ్గుమంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న 4 రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు కేశినేని శివనాథ్ మరియు అతని అనుచరుల మీద చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని అయితే రేపు చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే ఎంపీ కార్యాలయంతో పాటు ఎంపీ మీద కూడా కొలికపూడి శ్రీనివాస్ చాలా విమర్శలు చేశారు. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే కేశినేని శివనాథ్ ఉన్నాడో ఆయన వల్ల తిరువూరు నియోజకవర్గంలో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ప్రతి గ్రామంలో కూడా 2 వర్గాలుగా ఏర్పడతాం కూడా దానికి కారణం కేశినేని శివనాథ్ అని చెప్పారు. అలాగే ఇసుక్ కానీ లేకపోతే గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కేశినేని శివనాథ్ ఆఫీస్లోని కొంతమంది ఆఫీస్లోని స్టాఫ్ మొత్తం కూడా దానికి కారకులయ్యారని చెప్పి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈరోజు చూస్తే కనుక ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు కూడా అటు కొలికపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ ఎవరికారు ఇద్దరు కూడా విడివిడిగా ఎవరికారు యమునా తీరం అన్నట్టు కూడా ఇద్దరు కూడా సెపరేట్గా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇద్దరు కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్ కలవకుండా ఎవరికారు విడిగా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. కొలికపూడి శ్రీనివాస్ CMRF అలాగే కొంతమంది చనిపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శించే ప్రోగ్రామ్స్ అయితే కొలికపూడి శ్రీనివాస్ పెట్టుకోవడం జరిగింది. అయితే అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేశినేని శివనాథ్ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక మొన్న ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారో దానికి ప్రతిస్పందనగా ఆయన కూడా వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తే కనుక ఇవాళ కేశినేని శివనాథ్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక తాను కార్యకర్తల కోసం పనిచేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కేశినేని నాని కోసం పనిచేసిన వారిని నేను ఎక్కడా కూడా ప్రోత్సహించను. ఎందుకంటే ఒకప్పుడు కేశినేని నాని మనుషులు మనకు ఇక్కడ ఉండి కొంతమంది ఇంకా కోర్టులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అటువంటి వారికి తెలుగుదేశం పార్టీలో చోటు లేదు అంటూ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తాను డబ్బులు ఖర్చు పెడతానే కానీ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించడానికి కూడా చెప్పడం కూడా జరిగింది. దాదాపు విజయవాడ ఉత్సవాలకైతే తానే డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈయన వ్యాఖ్యలు చేసిన మరి కొద్దిసేపటికే కొలికపూడి శ్రీనివాస్ పోస్ట్ పెడతాం కూడా జరిగింది. అది చూస్తే కనుక ఆయన స్టేటస్లో పెడతాం కూడా జరిగింది. ఏదైతే తాను ఎలక్షన్స్ కోసం కేశినేని శివనాథ్ దాదాపు ఆయన డబ్బులు డిమాండ్ చేశారని ఆ డబ్బులు ఆయన గొల్లపూడిలో ఇచ్చాను, అలాగే 3.5 కోట్లు వాళ్ళ PM మోహన్ ద్వారా అవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాటన్నిటి వివరాలు రేపు తెలియజేస్తానని చెప్పి కూడా ఆయన స్టేటస్లో పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా అటు కేశినేని శివనాథ్ చేసిన వ్యాఖ్యలు అలాగే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని అయితే రేపు నేను చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే ఇంకా ఇద్దరు వ్యాఖ్యలు కూడా టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కొద్దిసేపటి క్రితం పల్లా శ్రీనివాస్ దీని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరు నేతలను కూడా రేపు పొద్దున ఉదయం 10 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రేపు పొద్దున వీళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి మొత్తం కూడా దీనికి సంబంధించిన వివరణ అంటే అసలు ఏం జరిగింది, అసలు దీనికి ఏంటి, అసలు దీనికి పుట్టపూర్వోత్తరాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా స్టడీ చేసే అవకాశం కూడా కనపడుతుంది. రేపు ఖచ్చితంగా వీరు టీడీపీ అధిష్టానం ముందు ఎవరైతే పల్లా శ్రీనివాస్ ముందు ఉన్నారో వారి ముందు అలాగే కొలికపూడి శ్రీనివాసు అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ మొత్తం కూడా దానికి సంబంధించిన వివరణ మొత్తం కూడా ఇచ్చుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే జరిగిన తిరువూరులో చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఈ వివాదాలకి పులి స్టాప్ పెట్టాలని చెప్పి పల్లా శ్రీనివాస్ చూస్తున్నప్పుడు కూడా అక్కడ పులి స్టాప్ పడే యోచన కూడా కనపడలేదు. దానికి ఖచ్చితంగా రేపు పులి స్టాప్ పడే యోచన అయితే కనపడుతుందని చెప్పి కొంతమంది చెబుతున్నారు. ఓకే, రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.